హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. ప్రస్తుతం నేనైతే కరీంనగర్ బస్ స్టాప్ బయట అయితే ఉన్నాను. ఇక డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఏదో పూజ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఒక టెంపుల్ దగ్గర. మనల్ని పికప్ చేసుకోవడానికి అయితే ఒక అన్న అయితే వచ్చాడు మన దగ్గరికి. మనకు బస్ స్టాప్ దగ్గర నుంచి అయితే ప్రజెంట్ మేము అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. వాళ్ళ ఇల్లు చూపిస్తా అన్నాడు అన్నయ్య. ఇది వచ్చేసి రైల్వే గేటు, కరీంనగర్ రైల్వే గేటు. అటు వెళ్తే కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్, ఇది మెయిన్ రూట్. ఇది ఇందాక నన్ను బండి మీద తీసుకొచ్చింది అన్నయ్య. నా పేరు సురేష్, మన సబ్స్క్రైబర్ కూడా. హాయ్ హాయ్. వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం. ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చినాం. మా అన్నయ్య కూర్చున్నాడు, మా స్టేషన్లో దించిండు. ఈ ట్రైన్ అదే మనం వెళ్ళబోయే ట్రైన్ ఇది. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. 25 రూపాయలు ఛార్జ్ పడింది కరీంనగర్ నుంచి బెల్లంపల్లి. ఇప్పుడైతే బెల్లంపల్లి వరకు ట్రావెల్ చేస్తున్నాం మనం. అన్నైతే మస్తు టెన్షన్ ఉంటుంది, ట్రైన్ ఉంటుందా పోతుందా అని. ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ, కానీ ట్రైన్ అయితే ఇక్కడ ఉంది. స్టేషన్ అయితే మొత్తం కొత్తగా కడతారు. పునాదాన్ని తీసారు. అక్కడికి కిందికి వెళ్తే బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అండ్ మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కరీంనగర్ నుంచి వెళ్ళి. బాబాయ్ కరీంనగర్. అటు ఆపోజిట్ కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2. అండ్ ట్రైన్ లోపల సిట్టింగ్ అయితే ఇలా ఉంది, 3:3 సిట్టింగ్. ఇటు సైడ్ చూడండి, మీకైతే కొంచెం మంచి అయితే కనిపిస్తుంది దూరంగా. మంచి అయితే బాగున్నది ఇక్కడ. మనకు టైం చూసుకుంటే 8:30 అవుతున్నది, అయినా కూడా మంచి బాగానే ఉంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇటు సైడ్ అయితే. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది సుల్తానాబాద్. మనమైతే వచ్చేసినాం సుల్తానాబాద్ రైల్వే స్టేషన్కి. స్టేషన్ లోపలికి అయితే వెళ్తుంది మన ట్రైను. సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. దీనికి ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. సుల్తానాబాద్ స్టేషన్ కూడా వచ్చేసి STPD. కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు తిరుపతి నుంచి అయితే కరీంనగర్కి అయితే వెళ్తుంది ట్రైన్. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ట్రైన్ వెళ్ళిపోతుంది. సుల్తానాబాద్ నుంచి బయలుదేరుతుంది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది పెద్దపల్లి జంక్షన్. పెద్దపల్లి టౌన్ అన్నమాట అదంతా. ఇక్కడ లారీలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా గూడ్స్ ట్రైన్స్ కూడా వచ్చేటట్టే ఉన్నాయి. లారీలు చూస్తే మనకు అర్థమవుతుంది. మన ప్లాట్ఫామ్ అయితే ఇంకా చాలా దూరం పోవాలి. పెద్దపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. పెద్దపల్లి. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది పెద్దపల్లి నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది రాఘవాపురం.
రాఘవాపురం రైల్వే స్టేషన్. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది రామగుండం. మనమైతే వచ్చేసాం రామగుండంకి. దూరంగా పొగ్గొట్టాలు చూస్తున్నాం కదా, అవన్నీ కూడా థర్మల్ పవర్కి సంబంధించిన పొగ్గొట్టాలు అన్నమాట. మనమైతే వచ్చేసినాం రామగుండం స్టేషన్లోకి. రామగుండం స్టేషన్ మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అటు ఎదురుగా కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఆరెంజ్ వందే భారత్. వందే భారత్ జై నాగేంద్ర. సికింద్రాబాద్ నాగ్పూర్ అనుకుంటా. సికింద్రాబాద్ 20101 ట్రైన్ నెంబర్ వచ్చేసి. బాయ్ బాయ్ వందే భారత్. పెద్దంపేట రైల్వే స్టేషన్ ఇది. టైం చూసుకున్నట్టయితే 9:25 అవుతుంది ప్రజెంట్. పెద్దంపేట వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది. ఇది వచ్చేసి గోదావరి రివర్. మనకు పెద్దంపేట దాటగానే గోదావరి రివర్ అయితే వస్తుంది మనకు. మనమైతే వచ్చేసాం మంచిర్యాలకి. అండ్ మంచిర్యాల ప్లాట్ఫామ్ నెంబర్ 1 కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ప్లాట్ఫామ్ కూడా చాలా పొడవుగా ఉంది మంచిర్యాలలో. మంచిర్యాల నుంచి బయలుదేరింది మన ట్రైన్. నెక్స్ట్ మన ట్రైన్ లాగింది రవీంద్రకని.
కరీంనగర్ సిర్పూర్ టౌన్ మేము 2వ प्लेटफॉर्म లకు వచ్చి ఉన్నది. कृपया ध्यान दीजिए करीमनगर से आने वाली सिरपुर टाउन. ప్లాట్ఫామ్ నెంబర్ 2 రవీంద్ర కని అండ్ అటు ఆపోజిట్ కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది మందమర్రి. అండ్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ టాకింగ్ బాక్స్. అండ్ ఇక్కడ గ్రీన్ బటన్ నొక్కి మనం మాట్లాడితే రైల్వే అధికారులకు లేదంటే ట్రైన్ డ్రైవర్కి అయితే మనం మాట్లాడే మాటలు వినిపిస్తాయి. అక్కడ వాళ్ళు చూసి మనకు రిప్లై ఇస్తారన్నమాట. అండ్ మన ట్రైన్ తయారైంది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై జనవరి 2023లో తయారైంది. గోరఖ్పూర్ టు యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ గూడ్స్ ట్రైన్ వస్తుందని చెప్పేసి మన ట్రైన్ ఆపేశారు. ఇక్కడ మందమరి అవతల మన ట్రైన్ ఆపేశారు. దీని గురించనే ఈ గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయాక మళ్ళీ మన ట్రైన్ని పంపించేస్తారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ అయితే వెళ్తుంది. ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్. మందమర్రి దగ్గర మనల్ని ఆపేశారు. అవుటర్లో 1 కిలోమీటర్ అయితే మందమర్రి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది, కానీ మనల్ని అయితే ఇక్కడ పక్కకు ఆపేశారు. ఇంకొక 10 కిలోమీటర్ల దూరం వెళ్తే మనం దిగాల్సిన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. కాకపోతే మనల్ని అయితే ఇక్కడ మందమర్రిలోనే ఆపేశారు. ఇప్పుడు దాదాపు 20 మినిట్స్ అయితే ఆపింది, ఇక్కడ ఆపేశారు. మందమర్రి వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన ట్రైన్ లాగేది బెల్లంపల్లి. మన డెస్టినేషన్ స్టేషన్ అయినా బెల్లంపల్లి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ అయితే ఉంటుంది. అక్కడ కూడా ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఆగింది, చూసారా? మొత్తం అన్ని గూడ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సైడ్. మనమైతే వచ్చేసాం బెల్లంపల్లి. బెల్లంపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి ఇంకో తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా వస్తుంది, అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ ఇదైతే బయటకు వెళ్ళే దారి, రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళే రూట్ అది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే వ్యూ ఇది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టే మొత్తం మనకు గూడ్స్కి సంబంధించిన ట్రాక్స్ అయితే ఉన్నాయి. మొత్తం అన్ని గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయి. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్ అయితే ఉంది, జనరల్ ప్లాట్ఫామ్స్. వైట్ ట్రైన్ వచ్చేసి మనం వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1, మధ్యలో లూప్ లైన్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి బెల్లంపల్లి స్టేషన్కి. ఈ ట్రైన్ వచ్చేసి తిరువనంతపురం సెంట్రల్ నుంచి గయా అయితే వెళ్తుంది ఇప్పుడు ట్రైన్ ఇది.
అండ్ ఇది వచ్చేసి ఇంకో తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. ఇందాక చూసింది హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, ఇది న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్. బెల్లంపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మీ బ్లూ స్టార్ భరత్ సైనింగ్ ఆఫ్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్. మరియు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.